Hello everyone, after a long gap, welcome back to our channel. సో ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదంటే చెప్పాను కదా ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఒక్కసారిగా పడిపోతుందని చెప్పి. సో అందుకే కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. గ్యాప్ తీసుకున్నా కూడా కంటిన్యూ అయితే చేస్తాను కదా. సో నా ఒక స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా కొంచెం చూసుకునే నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఎందువల్ల నాకు ఇట్లా జరుగుతుంది ఏమనేసి. ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియోకి ఓన్లీ 5 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఎందుకో అర్థం కాలేదు అసలు. సో ఎందుకు చూడట్లో 107 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు మినిమం అనుకున్నా కూడా 20 to 30 వ్యూస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. సో 5 వ్యూస్ అనగానే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది అనమాట అది. సో ఇంకా నుండి అది రిపీట్ కాకూడదు అనుకుంటున్నాను. సో నా వీడియోస్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే, నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందంటే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాన్ని నేను రెక్టిఫై చేసుకుని ట్రై చేస్తాను. నా వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నన్ను ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాను. హలో గైస్, నా పేరు అఫ్నాన్, మీరు చూస్తున్నారు షేక్ అఫ్ఫు భాయ్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమంటే SEO గురించి చెప్తానని చెప్పి నేను లాస్ట్ వీకే నేను ఇన్ఫార్మ్ అయితే చేశాను. సో SEO అంటే ఏమంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఏ విధంగా మనకి వర్క్ అవుతుందంటే, మన వీడియోలు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు అది ఎక్కడైనా కావచ్చు, యూట్యూబ్ అనేసే కాదు, గూగుల్లో అయినా సరే, క్రోమ్లో అయినా సరే, దేంట్లో అయినా సరే వీడియోని సెర్చ్ చేసినప్పుడు దాంట్లో మినిమం మన వీడియో 10 ర్యాంకింగ్ లోపు వస్తే మన SEO పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం. అసలు ఎలా ట్యాగ్స్ తీసుకోవాలి, ట్యాగ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ట్యాగ్స్ ఏ విధంగా వేసుకోవాలి, ప్రతిదీ చెప్పాను. ఈ SEOలో మెయిన్ టాపిక్స్ ఏవి ఉంటాయంటే థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. ఈ 4 టాపిక్స్ మనం అయితే కవర్ చేసాం. ఈ 4ని కలిపి SEO అని అంటాము. సో థంబ్నెయిల్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను కదా. సో దాంట్లో చూడండి ఏ విధంగా థంబ్నెయిల్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ థంబ్నెయిల్ రెడీ చేసుకున్న తర్వాత అది అట్రాక్టివ్గా ఉన్న తర్వాత మన వీడియోలో కూడా కొంచెం కంటెంట్ అయితే బలంగా ఉండాలన్నమాట. ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కి బోర్ కొట్టకూడదు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు స్లోగా చెప్పచ్చు, ఫాస్ట్గా చెప్పొచ్చు, కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే చెప్పారంటే మీ ఛానల్కి హోల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆడియన్స్ కొంచెం హోల్డ్ చేసి పెడితే మీకు SEO బాగా వర్కౌట్ అవుతుంది. ఆడియన్స్ రిటెన్షన్ ఎంత బాగా పెరిగితే మీ వీడియో అంత బాగా వైరల్ అవుతుందన్నమాట. సో SEO ఎలా చేయాలంటే ఫస్ట్ థంబ్నెయిల్ అయితే పర్ఫెక్ట్గా మీరు డిజైన్ అయితే చేసుకోండి. దాని తర్వాత వచ్చేసరికి టైటిల్. నేను టైటిల్ తీసుకుని చాలా రకాలుగా చెప్పాను, ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ సెర్చ్ బార్లో మీ టాపిక్ ఏదైనా ఉంటే ఆ టాపిక్ని టైప్ చేయండి. టైప్ చేశారంటే మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఫస్ట్ ర్యాంక్ ఏది ఉందో, ఫస్ట్ వీడియో మీకు ఏది కనిపిస్తుందో సో ఆ టైటిల్ని తీసుకోండి. దానిలో ఛానల్ నేమ్స్ అవి ఇవి పెట్టుకుంటారు. సో దాన్ని తీసేసి మీరు మాత్రమే మీ ఛానల్ నేమ్ వేసుకొని, ఆ లాస్ట్ ఎండింగ్లో మీ ఛానల్ నేమ్ వేసుకొని టైటిల్ అదే విధంగా పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ ఫ్యూ డేస్ అని చెప్పి కొన్ని రోజులు పెట్టి వాళ్ళు చేస్తుంటారు వీడియోస్ని. సో ఆ విధంగా మనం రాసిన తర్వాత దాన్ని క్లాస్ ఇచ్చి మన పక్కన పేరు అయితే రాసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. సో మీరు దాన్ని అయితే ఆ విధంగా రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు టైటిల్ని సెర్చ్ చేశారంటే టాప్ 10లో మీ వీడియో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు కరెక్ట్గా టైటిల్ వేశారు, థంబ్నెయిల్ బాగుంది, టైటిల్ కరెక్ట్గా మీరు రాశారు, ఎవరైనా సెర్చ్ చేయగానే ఫస్ట్ స్టార్టింగే మీ వీడియో కనిపించిందంటే ఫస్ట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి కొంచెం దూరం చూస్తారనమాట ఎట్లుంది ఏం వీడియో అనేసి. సో వాళ్ళకి మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనిపిస్తే కంప్లీట్గా వాచ్ చేస్తారు. నోటిఫికేషన్ రాగానే మీ వీడియోకి చూసేకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి బెనిఫిషియల్ అవుతుంది. సరే, థర్డ్ పాయింట్ ఏమంటే మనం ఇచ్చే ట్యాగ్స్. మన ట్యాగ్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయని చెప్పి నేను 4 టాపిక్స్ చేశాను. ట్యాగ్స్ గురించి 4 వీడియోస్ అయితే చేశాను. లాస్ట్ వీడియో ఎవరు చూడలేదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను మీకు, కానీ ఎవరు చూడలేదని ఒకసారి దాన్ని చూడండి. దానివల్ల మనకి ఏ విధంగా ట్యాగ్స్ మనమే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ వీడియోలో నేను చేశాను. దానికి ఒక అప్లికేషన్ కూడా కావాలి. ఆ అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ వీడియోలో. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా అది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి ఎడిటింగ్ ఏ విధంగా చేయాలంటే గజిబిజిగా చేసేకూడదు. కొంతమంది అంటే స్టార్టింగ్ యూట్యూబర్స్కి ఎలా చేయాలో తెలిసి ఉండదు. ఎడిటింగ్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని వీడియోస్కి మాత్రమే, ఒక 2 or 3, ఎక్కువ అంటే 5, ఈ 5 వీడియోస్కి మించి మీరు ఇంట్రో అయితే పెట్టద్దండి. ఈ వీడియో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. నేను ఇంట్రో అయితే పెట్టలేదు ఈ వీడియోలో. ఎందుకు పెట్టలేదంటే ఇంట్రో పెట్టేకి కొంచెం స్టార్టింగ్ వీడియోస్ వరకే ఉంటుంది. ఎందుకంటే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసానంటే నా ఓల్డ్ ఛానల్ వీడియోస్లో ఏమంటే
కరెక్ట్గా 5th or 6th ఎడిటింగ్కి నేను ఆపేసాను ఇంట్రో పెట్టడం వల్ల ఏమవుతుంది, స్కిప్ చేస్తారనమాట. స్కిప్ చేశారంటే మీ ఆడియన్స్ రిలేషన్ తగ్గిపోతుంది. సో ఇంట్రో పెట్టకండి. మీరు స్టార్టింగ్ యూట్యూబర్స్ కాబట్టి ఇంట్రోస్ అయితే పెట్టద్దండి. మీరు ఫోకస్ అయ్యండి ఈ 4 టాపిక్స్ పైన. మెయిన్గా ఎడిటింగ్కి వచ్చేసరికి ప్రతి చోట కూడా సబ్స్క్రైబ్ చేయండి చెప్పద్దండి, విసిగిపోతారు. స్టార్టింగ్లో చెప్పండి, లేదంటే మధ్యలో చెప్పండి, లేదంటే ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే వీడియో కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పారంటే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హోప్స్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో అందరూ చూస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం మంచి వీడియోసే తీసుకొస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఏమంటే వ్యూస్ ఏ విధంగా మనమే వ్యూస్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వద్దండి. కరెక్ట్గా ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్కి చెప్పబోయే టిప్స్, చూపించబోయే అప్లికేషన్స్ మామూలు అప్లికేషన్స్ కావు. మీ ఛానల్స్ ఈజీగా మానిటైజేషన్ అయితే అయిపోతాయి. కరెక్ట్గా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.